నమస్తే అవధాని. శాస్త్రవేత్తలు ఒక విషయం చెప్తూ ఉంటారు. సృష్టిలో ఏదైనా సరే 2 సార్లు పుడుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఎటువంటి విషయమైనా, ఎటువంటి వస్తువైనా, ఎటువంటి ఇదైనా ఒకసారి ఆలోచనలో పుడుతుంది, రెండోసారి బాహ్యంగా పుడుతుంది. దాని రూపేణ రెండింటికి చాలా తేడా. రెండింటికి సాపత్యం ఉంది, తేడా ఉంది. సాపత్యం ఏమిటంటే ఒకటి ఆలోచన, అది మెదడులోకి రాగానే, ఇప్పుడు మనం చూస్తున్న కరెంట్ బల్బు కానీ, మీరు చూస్తున్న సెల్ ఫోన్ కానీ, కెమెరా కానీ, వాయిస్ ఇది కానీ, రికార్డింగ్ కానీ, అన్నీ కూడా ఎవరో ఒక వ్యక్తి లేదా ఒక సమూహం, ఒక గ్రూప్ వాళ్ళ ఆలోచనలో ఆవిర్భవించింది. ఆలోచనలో ఆవిర్భవించిన తర్వాత దానికి వస్తురూపం వస్తుంది. ఆలోచనకి వస్తురూపానికి మధ్య గ్యాప్ చాలా వస్తుంది. గ్యాప్ ఇన్ ది సెన్స్ టైం గ్యాప్. ఎందుకంటే ఒకసారి ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని ఎలా రియలైజ్ చేయాలి అనే దానికి టైం పడుతుంది. సహజం, దేనికైనా సరే. ఇప్పుడు మామూలుగా చిన్నగా ఎవరైనా స్టూడెంట్ క్లాస్లో ఐ వాంట్ టు బి టాప్ అన్నాడు అనుకోండి, ఐ వాంట్ టు బి టాప్ అనుకునేది ఒక ఆలోచన. టాప్ అవడం అనేది కార్యసిద్ధి. ఈ కార్యసిద్ధికి కార్యాన్ని యోచించడానికి మధ్య టైం ఏదైతే ఉందో ఆ టైంలో అతను పట్టే శ్రమ, అతను పెట్టే ఫోకస్, అతను పడే కష్టము, ఇవన్నీ కలిపి ఎండ్ రిజల్ట్ ఇస్తాయి. ఖచ్చితంగా ఆలోచన కార్యరూపం దాల్చడానికి టైం గ్యాప్ కావాలి, శ్రమ కావాలి, ఇతర వనరులు కావాలి. మానవ వనరులు అవ్వచ్చు, ఆర్థిక వనరులు అవ్వచ్చు, ఆలోచన వనరులు ఏదైనా కావచ్చు. మీరు దాన్ని ఎలా పెట్టుకుంటారు? ఇప్పుడు ఊరికే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ దీనికి సంబంధించి ఒక విలేకరుల సమావేశం పెట్టి వివరాలు చెప్పారు. అంతకుముందు దాని గురించి ఆల్మోస్ట్ లాస్ట్ 2 months 3 monthsగా దీని మీద గణనీయమైన చర్చ జరుగుతుంది, పెద్ద చర్చ. ఆయన చెప్పింది ఒక మంచి ఆలోచన. చాలామంది ఇదేమిటంటే ఓకే, సహజంగా ప్రతిపక్షాలు చాలామంది దిస్ ఇస్ లెట్ us say it is ఓన్లీ అపోజిషన్ ఈదర్ పొలిటికల్లీ ఆర్ అదర్వైజ్. ఈయన భూదందా కోసం ఫ్యూచర్ సిటీ మొదలుపెట్టారు అనేది వీళ్ళు చెప్తున్నారు, ఒక ఆరోపణ. రైట్, అంటే ల్యాండ్ డెవలప్మెంట్, వీళ్ళకి ల్యాండ్స్ కొంటున్నారు, అవన్నీ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఎవరికి వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఎస్, ఒక్కసారి